పిడుగురాళ్లలో జన సునామీ కనిపించింది. జన నేత కోసం జగమంతా తరలి వచ్చిందా అన్నట్లుగా పిడుగురాళ్ల మేమంతా సిద్ధం సభ కనిపించింది. ఎన్నికల రణక్షేత్రంలో జగన్ కోసం సైనికుల్లా పనిచేస్తామని, ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దిగుతామన్నట్లుగా నలు దిక్కులు ప్రతిధ్వనించేలా ప్రజా ఉప్పెన నినదించింది. ఊరు వాడ ఏకమై మేమంతా సిద్ధం అంటూ సమరశంఖాన్ని పూరించింది. ఒక సభకు మించి మరో సభ. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలో జనం ముందుకు వస్తున్న జగన్ను చూసేందుకు ఆ జనమే సముద్ర కెరటాలై ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ప్రతి ఊర్లోనూ కనిపిస్తున్నాయి. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా, అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి అంటూ పంచులతో విరిగిపడ్డారు జగన్. ఇక ఎల్లో మీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రమని ప్రచారం చేస్తాయని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్, జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నారు. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్. చంద్రబాబు అంటేనే ఆయన గుణగుణాలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాకే చంద్రముఖి. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు, సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే, ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. అక్కడ జన్మభూమి కమిటీలది, వాలంటీర్లది టాపిక్ కాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అన్నది టాపిక్ అన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. మీ బిడ్డ మనస్తత్వం చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్నది మీ బిడ్డ మనస్తత్వం. ఇది నీకు నాకు ఉన్న తేడా. ఇక పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఒసిఫైయింగ్ ఫైబ్రోమా వ్యాధితో బాధపడుతున్న షేక్ హుస్సేన్ బాషా కుటుంబం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చింది. బాలుడిని చూసిన సీఎం వైఎస్ జగన్ బస్సు దిగి వచ్చి వారి సమస్యను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. తక్షణమే బాషా కుటుంబానికి సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు. జననేత జగన్ను చూడాలని, కలవాలని ఎవరికుండదు? ఆ అదృష్టం కోసం, అవకాశం కోసం అందరూ వేచి చూస్తూ ఉంటారు. అలాంటి అదృష్టమే ఓ మహిళను వరించింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు ఆయనిచ్చిన సంక్షేమాన్ని అందుకున్న మహిళ ఆ సంక్షేమ సారథిని స్వయంగా కలుసుకునే అవకాశం రావడంతో ఆమె సంతోషం మాటల్లో చెప్పలేకపోయింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ను చూడాలని ఓ మహిళ మండు టెండలో బస్సు వెంట పరిగెట్టింది. చెప్పులు తెగిపోయినా పట్టించుకోలేదామె. ఒక్కసారైనా సీఎం జగన్ను చూడాలి, కలవాలని ఆమె బస్సు వెంటే పరిగెట్టారు. తారు రోడ్డుపై కాళ్లు మండుతున్నా లెక్క చేయలేదు. జననేతపై ప్రజాభిమానానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఉంటుందా అనిపించేలా కనిపించింది ఈ దృశ్యం. దూరం నుంచి ఆ మహిళను గమనించిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపి ఆ మహిళతో మాట్లాడారు. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జీవితం ధన్యమైపోయిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చెప్పులు లేకుండా ఏం చేస్తాం సార్, తెగిపోయినాయి జనంలో, తెగిపోయినాయి సార్. జగనన్న చూడాలని అభిమానంతో చెప్పులు. కలిసావమ్మా జగన్ కలిసావు కదా? కలిసాం సార్. చాలా ఆనందంగా ఉంది సార్, మాకు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు జగనన్న రావాలి, అమ్మ కూడా వస్తుంది సార్, రైతు భరోసా వస్తుంది. పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మద్దతు తెలుపుతూ జనం కదం తొక్కారు. ఇంటికే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చేతిలో పథకాలను పెట్టిన నాయకుడి వెంటే మేమంతా అంటూ జనం ఎలుగెత్తారు. ఇక మేమంతా సిద్ధం యాత్రలో 12వ రోజు తన స్టార్ క్యాంపెయినర్లతో అంటూ సీఎం వైఎస్ జగన్ కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు. కొందరు మహిళలు, వృద్ధులు తమ కష్టాలు చెప్పుకోగా వాటిని సావధానంగా విన్న సీఎం వైఎస్ జగన్ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు సీఎం. మండే ఎండలో జగన్ను చూసేందుకు వచ్చిన మహిళలు, వృద్ధులు, చిన్నారులను సీఎం వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు పోసాని కృష్ణమురళి. అందుకే నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. మరిది సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే పురంధేశ్వరి లక్ష్యమన్న పోసాని చంద్రబాబు డైరెక్షన్లోనే పురంధేశ్వరి నడుస్తున్నారని విమర్శించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను ఎట్టి పరిస్థితుల్లో నమోదన్నారు. బాబు నెంబర్ 1 కిలాడి అయితే సుజనా చౌదరి అతిపెద్ద దొంగని ఘాటుగా విమర్శించారు. ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపర్, వీడు దొంగ, వీడు ఇలాంటి వాడు, నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతా. ఇతను ఇంత దుర్మార్గుడు, 1000 కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మనం ఓట్లు వేస్తామా? వేసుకుందామా? మనం టీవీలో సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు, మనం కూడా ఏడుస్తాం. అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే, సొసైటీలో ఇలాంటి దొంగ నా కొడుకులు అసలే మసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేర, మనం కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నేను చెబుతున్నా, ప్రమాణ సాక్షిగా, కమ్మ సాక్షిగా అంటే మనం తిడతారులే, నా తల్లి సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు, అన్నను. వీడు దొంగ అన్న. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడిని, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాన్ని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబును జాకీలేసి లేపడమే ఎల్లో మీడియా పని అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన రామోజీ ప్రజలకు మాత్రం నీతులు చెబుతారని మండిపడ్డారు. చంద్రబాబును అధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ డొంకంతా కదిలిందన్నారు పేర్ని నాని. ఆ చిట్ ఫండ్ సంస్థ ద్వారా ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంకు రూల్స్కి విరుద్ధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఏది కూడా డబ్బులు వసూలు చేయకూడదు అని చెప్పని చట్టం చెప్తుంటే, ఆ చట్టాన్ని మీరి డబ్బులు వసూలు చేసి 1000 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి వాటితో పేపర్లు, టీవీలు నడుపుతూ చంద్రబాబు లాంటి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని రాజ్యాధికారంలో ఉంచేలాగా చేసి తద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకునేటువంటి దుర్మార్గమైన పోకడలు దశాబ్దాలుగా చంద్రబాబు, రామోజీరావు కలిసి సాగిస్తూ వస్తున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయన మాట్లాడారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ నెల 8న మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పరిశీలించింది ఈసీ. ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చింది ఎన్నికల సంఘం. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పవన్ కు నిరసన సెగ తగిలింది. విడివాడ రామచంద్రరావు వర్గీయులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వారాహి యాత్రలో రామచంద్రరావును టికెట్ ఇస్తామని పవన్ ప్రకటించారు. అయితే
అయితే పొత్తులో భాగంగా తనకు టికెట్ టీడీపీ అభ్యర్థికి కేటాయించారు. దీంతో రామచంద్రరావు వర్గీయులు మండిపడ్డారు. వారాహి యాత్రలో ఇచ్చిన మాటకు విలువేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. గెలిచే స్థానాన్ని వదులుకోవటం త్యాగం అంటారా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రజాగళం సభ దగ్గర టీడీపీ జనసేన శ్రేణులు బాహాబాహీకి దిగాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అరాచకం సృష్టించారు. బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజును అడుగడుగునా అడ్డుకున్నారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో 3 పార్టీల కండువాలతో బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు ప్రచారం నిర్వహిస్తూ ఉండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ కండువాలు తీసేసి ప్రచారం చేసుకోవాలని డిమాండ్ చేశారు పచ్చ పార్టీ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పవన్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాగలం పేరుతో నిర్వహించిన సభకు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అబద్ధాలతో పాటు కొన్ని నిజాలు కూడా చెప్తున్నారు. తన పాలనలో ఏ స్థాయిలో జనాన్ని బాధారో ఆయనే స్వయంగా ప్రజలకు వివరించారు. తన పాలనంతా డొల్లతనమేనని తానే ఒప్పుకున్నారు. 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే బాధుడే బాధుడు అంటూ అసలు విషయాన్ని బాబు చెప్పేశారు. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాధుడే బాధుడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు ప్రజాగలం సభకు ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు గైహాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై నిన్ననే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు రామరాజు. తనకు ఉండి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ తణుకులో చంద్రబాబు ప్రజాగళం సభకు వెళ్లని రామరాజు భీమవరంలో తన పార్టీ కార్యాలయంలో ఉండటంతో పార్టీ వర్గాల్లో వాడివేడి చర్చకు దారితీసింది. పాడేరు సీటు దక్కకపోవడంతో చంద్రబాబు నాయకుడికి గిడ్డి ఈశ్వరి షాక్ ఇచ్చారు. పాడేరు నుంచి టీడీపీ రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశమైన ఈశ్వరి ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు స్వీట్లిచ్చారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థిని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. 1:100 నిష్పత్తిలో ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. రికార్డు స్థాయిలో 7 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 7న గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడగా ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు పరీక్ష నిర్వహించారు. ఇక జూలై 28న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. త్వరలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతులకు అండగా ఉండమని అడిగితే అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అని మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చిడ్డీ గ్యాంగ్ సభ్యుడా అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయాడేదో మాట్లాడుకుంటూ మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా
చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పోటీ చేయనున్నారు. ఈ మేరకు గులాబీ బాస్ కేసీఆర్ గైని నివేదిత పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్యులు స్థానిక నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ నివేదితను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సోదరి స్థానంలో తాను పోటీ చేస్తానని నివేదిక ముందుకు రావడంతో కేసీఆర్ అంగీకరించారు. రేవంత్ రెడ్డి మోదీ కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గట్కేసర్లో జరిగిన మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరతారన్నారు. 10 ఏళ్లు దేశాన్ని నడిపిన మోదీ తెలంగాణకు రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎన్డీఏ మిషన్ 400 సాధ్యం కావాలంటే దక్షిణాదిలో బీజేపీ సత్తా చాటాల్సిందే. అందుకే తమిళనాడు, కేరళపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ద్రవిడ నేలలు కమల వికాసం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. తమిళనాడులో వెల్లూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని డీఎంకే కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే విభజన రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకునేలా చేయటమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. జాతి, మతం, భాష, రాష్ట్రం పేరుతో రాజకీయం చేస్తూ తరతరాలుగా తమిళ ప్రజలను డీఎంకే చీకట్లో ఉంచేసిందని దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పదవ జాబితాను విడుదల చేసింది. బీజేపీ 9 మంది పేర్లతో పదవ లిస్టును రిలీజ్ చేసింది. చండీగఢ్ సిట్టింగ్ ఎంపీ కిరణ్ ఖేర్ కు ఈసారి టికెట్ దక్కలేదు. ఆ స్థానంలో సంజయ్ టాండన్ను బరిలోకి దించింది బీజేపీ హైకమాండ్. ఉత్తరప్రదేశ్లోని మైన్పురి నుంచి మాజీ మంత్రి జైవీర్ సింగ్ ఠాకూర్ను పోటీకి నిలబెట్టింది. సమాజ్వాదీ పార్టీ కంచుకోటైన మైన్పురిలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో ఉన్నారు. డింపుల్పై పోటీకి జైవీర్ను రంగంలోకి దించింది కమలం అధినాయకత్వం. పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపిన సందేశ్ ఖాళీ అల్లర్లపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై నేరాలు, భూకబ్జా ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణను స్వయంగా పర్యవేక్షించనుంది కలకత్తా హైకోర్టు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవసాయ భూముల అక్రమ కబ్జాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానన్ నేతృత్వంలో డివిజన్ బెంచ్ తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. లోక్సభ ఎన్నికల వేళ సందేశ్ ఖలీపై సిబిఐ విచారణతో ఇరకాటంలో పడింది అధికార తృణమూల్ కాంగ్రెస్. సందేశ్ ఖలీ నిందితులను టీఎంసీ కాపాడుతోందని ఆరోపిస్తోంది విపక్ష బీజేపీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 6న తిహార్ జైల్లో కవితను ప్రశ్నించామని, అందుకే కౌంటర్ను దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపింది సిబిఐ. లిక్కర్ కేసుకు సంబంధించి తిహార్ జైల్లో తనను విచారించేందుకు సిబిఐకి అనుమతి ఇవ్వటాన్ని కోర్టులో సవాల్ చేశారు కవిత. అయితే పిటిషన్ విచారణకు వచ్చేలోపే తిహార్ జైల్లో కవితను ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ నేపథ్యంలోనే కౌంటర్ పిటిషన్ను దాఖలు చేయలేదని కోర్టులో వెల్లడించింది. కవిత పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. లోక్సభ ఎన్నికల తొలి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తనయుడు నకుల్నాథ్. ఆయనకు 700 కోట్లకు పైన ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్లోని దిగ్జాంచి ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు నకుల్నాథ్. తనకు 717 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారాయన. ఇక నకుల్నాథ్ తర్వాతి స్థానంలో తమిళనాడులో ఈరోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అన్నా డీఎంకే నేత అశోక్ కుమార్ ఉన్నారు. లేటెస్ట్ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 662 కోట్లు. ఏప్రిల్ 19న జరగనున్న లోక్సభ ఎన్నికల తొలి దశ బరిలో మొత్తం 1618 మంది అభ్యర్థులున్నారు. ఇందులో అత్యంత ధనవంతులైన 10 మంది అభ్యర్థుల జాబితాను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసింది.
లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. సోమవారం వరకు కోర్టుకు సెలవులు కావడంతో కేజ్రీవాల్కు ఇప్పట్లో ఊరట దక్కే అవకాశం కనిపించట్లేదు. మద్యం కేసులో ఈడీ అరెస్ట్ రిమాండ్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను నిన్న ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్కు విజ్ఞప్తి చేశారు ఆయన తరఫు న్యాయవాదులు. అయితే అత్యవసర విచారణకు సిజేఐ అంగీకరించలేదు. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నెతన్యాహు తప్పించుకున్నారని, ఆయన వైఖరిని అంగీకరించనని స్పష్టం చేశారు జో బైడెన్. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఇజ్రాయిలీలను కోరుతున్నట్టు తెలిపారు. ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ఎన్జిఓ సంస్థలో పనిచేస్తున్న 7 మరణించారు. అప్పటి నుంచి అమెరికా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 22,753 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలో 1.15%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలో 1.7%, మెటల్ సూచీలో 1.66% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో కోల్ ఇండియా 3.56%, బీపీసీఎల్ 3.46%, ఐటీసీ 2.26%, కోటక్ బ్యాంక్ 2.26% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హెచ్డిఎఫ్సి లైఫ్ 2.04%, సిఫ్లా 1.68%, మారుతి 1.65% నష్టపోయాయి. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.